గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టెట్కు ఉపయోగపడే కొన్ని హిస్టరీ బిట్స్ చూద్దాం. పర్షియన్ భాషలో బందగాన్ అనగా పర్షియన్ భాషలో బందగాన్ అంటే ఏంటి? బానిసలను కొనుగోలు చేసే పద్ధతినే బందగాన్ అంటాం. బానిసలను కొనుగోలు చేసే పద్ధతి ఏమంటే బందగాన్. నెక్స్ట్, చెహల్గనీ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇల్టుట్మిష్. ఈ చెహల్గనీ పద్ధతిని ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. దీన్నే తుర్కాన్ ఈ చాలిసా అని కూడా అంటాం. చెహల్గనీ పద్ధతిని తుర్కాన్ ఈ చాలిసా అంటాము. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్టుట్మిష్. ఇది దేనికి పద్ధతి ఉపయోగపడుతుందంటే సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చెహల్గనీ పద్ధతి అనేది సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువులను అణచివేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని తుర్కానీ చాలిసా అని కూడా అంటాము. ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్టుట్మిష్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇంకా కొన్ని హిస్టరీ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్తాల్ అనగా ఢిల్లీ సుల్తాన్ కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలని అంటాము. ఈ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే ఇల్టుట్మిష్. ఇక్తాలకు అధిపతులను ఏమంటారంటే సైనిక అధికారులు లేదా ఇక్తాదారులు లేదా ముక్తీలు అని అంటాం. అంటే దీన్ని ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. దీన్ని ఇక్తాలను ఢిల్లీ సుల్తాన్ కాలంలో రాష్ట్రాలు అంటాము. ఈ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్ అయితే ఈ ఇక్తాలకు అధిపతులు ఎవరంటే సైనిక అధికారులను అంటాము, లేదా ఇక్తాదారులు అంటాము, లేదా ముక్తీలు అంటాము. ఈ ఇక్తాలను ఇంకా విభజన ఏంటంటే సిక్కులు, పరగణాలు, గ్రామాలు ఈ 3 పద్ధతులుగా విభజించారు. ఇక్తాలను అంటే సిక్కులు, పరగణాలు, గ్రామాలు. అంటే మనం జిల్లా, మండలం, రాష్ట్రం అలాగా విభజిస్తాం కదా, ఆ విధంగా అప్పుడు ఇక్తాలను అనమాట ఈ 3 రకాలుగా విభజించారు: సిక్కులు, పరగణాలు, గ్రామాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.